గోధుమ పిండితో చాలా హెల్తీగా ఇలా స్వీట్ చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. 5-5 నిమిషాల స్వీట్ కూడా తయారైపోతుంది. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోని 1 కప్పు గోధుమ పిండి, అదే కప్తో 1/2 కప్పు సుజీ రవ్వ, 1/2 కప్పు షుగరు, చిటికెడు సాల్ట్, కొంచెం యాలచీ పౌడరు, 1 స్పూన్ మరబెట్టిన నెయ్యి వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా ఉండొచ్చు వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిన దాంట్లోని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిన దాన్ని ఇప్పుడు చపాతీ చెక్క కానీ లేదంటే కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ ఇలాగా రోల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు మొత్తం ఒక ప్లేట్లో వేసేసుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసేసుకొని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. స్వీట్ అయితే తయారైపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. మంచి హెల్తీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఇష్టంగా కూడా తినేస్తారు పిల్లలు.